ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రైన్స్, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అలా కాకుండా మనకు అర్జెంటుగా మనం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కనుక బ్లా కార్ అని చెప్పేసి ఎవరైనా కానీ అదే రూట్లో వెళ్తున్న వాళ్ళ సపోర్ట్ తీసుకోగలిగే విధంగా ఒక అప్లికేషన్ దొరుకుతుంది. ఇక్కడ మనం ఒక కార్ని వెతుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫైండ్ ఏ రైడ్ అని చెప్పేసి దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్తూ వేరే వాళ్ళని వెతుక్కోవాలంటే కనుక ఆఫర్ ఏ రైడ్ అనే దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైండ్ ఏ రైడ్ అని చెప్పేసి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ టు లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జీపీఎస్ బేస్డ్గా ఫ్రమ్ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతుంది. ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి హైదరాబాద్ అని చూపించింది. సో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? సో ఇక్కడ నేను గుంటూరు అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ పర్టికులర్ రూట్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ డేట్స్లోను టైమింగ్స్లోను ఎవరెవరు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ 6 o'clockకి ఒక పర్సన్ వెళ్తూ ఉన్నారు. సో 600 per seat అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది ఇది. సో విజయవాడ వెళ్ళడానికి 690 రూపీ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అలాగే డిఫరెంట్ అంటే ఎల్లుండి ఎట్లాగా హైదరాబాద్ నుంచి గుంటూరుకి 550 రూపీ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇలాగా డిఫరెంట్ పీపుల్ని వాళ్ళు సొంత వెహికల్స్ కావచ్చు, లేకపోతే కనుక డ్రైవర్స్ కావచ్చు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ పర్టికులర్ పర్సన్ అయినా మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించి వాళ్ళు వెరిఫైడ్ పీపుల్లా కాదా అన్నది కూడా ఇక్కడ డీటెయిల్స్ కనపడుతూ ఉంటాయి. సో ఇలాగా మనం అర్జెంటుగా ఎక్కడికైనా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇప్పుడున్న లొకేషన్ నుంచి వేరే ఊరుకి వెళ్ళటం కోసం ట్రైన్, బస్సులు కాకుండా జస్ట్ కార్లు వెతుక్కోవడానికి బ్లా కార్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది.